ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ప్రేమాత్మ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో ఆధునిక ఋషితత్వం మొదటి భాగాన్ని గురించి తెలుసుకున్నారు. ఏమిటా మొదటి భాగం? ఖండబలం లేక భౌతిక ఆరోగ్యం. ఈరోజు అర్ధబలాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఫైనాన్షియల్ స్టామినా అంటారు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక పరిపుష్టి అని కూడా అంటారు. వాస్తవానికి మానవ జీవిత పరమార్థం నెరవేరాలంటే భౌతిక ఆరోగ్యం తప్పనిసరి. కండబలం ఉండాలి, ఫిజికల్ స్టామినా ఉండాలి, మజిల్ పవర్ ఉండాలి. ప్రపంచం మొత్తంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఆరోగ్యంగా జీవించే వ్యక్తే. ఆరోగ్యంగా జీవించటమే ఐశ్వర్యం, ఆరోగ్యంగా జీవించటమే సంపద, ఆరోగ్యంగా జీవించటమే సర్వస్వం. ఆరోగ్యం ఉన్న తర్వాత ఏమి లేకపోయినా పర్వాలేదు. ఆరోగ్యం లేనప్పుడు ఎంత ఉన్నా ఏమి ఉన్నా అది మొత్తం బూడిదలో పోసిన పన్నీరు. ప్రస్తుతం మానవ జాతిని జాగ్రత్తగా పరిశీలించండి. భౌతిక ఆరోగ్యం కోసం పరితపిస్తున్నారు. అందుకోసం అనేక రకాల వైద్య విధానాలను, చిట్కాలను అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. కానీ ఆరోగ్యం మాత్రం లభించడం లేదు. కారణం ఏమిటి? మానవుని యొక్క మూలాలు దెబ్బతిన్నాయి. జీవన విధానం సమూలంగా గాడి తప్పింది. శరీరాన్ని సుఖపెట్టాలి అనేటటువంటి భావనతో జీవిత ప్రణాళికలను రూపొందించుకొని జీవితాలను కొనసాగిస్తున్నారు. మనిషిని నిరంతరం మరణ భయం వెంబడిస్తూ ఉంటుంది, వేటాడుతూ ఉంటుంది. దానికోసం మనిషి విపరీతంగా పరుగులు తీస్తూ ఉంటాడు. భయం అనేది ఉందంటే ప్రాణశక్తి సమూలంగా హరించుకుపోతుంది. అందువల్ల మరణ భయం నుండి బయటపడాలి. ఆ మరణ భయానికి మూలం ఏమిటంటే రుగ్మత భయం. వయసు మళ్ళిన తర్వాత, జీవిత కార్యక్రమం పూర్తయిన తర్వాత, శరీరం శుష్కించిన తర్వాత, జీవన చర్యలు మందగించి స్తంభించిన తర్వాత ఇక మరణ భయం అనేది ఉండదు. కానీ యుక్త వయసులో ఉన్నప్పుడు, జీవిత ప్రణాళిక ఇంకా పూర్తి కానప్పుడు ఆకస్మికంగా మరణం సంభవించటం అది ఒక రకంగా దురదృష్టం అవుతుంది. ఆకస్మికంగా మరణం సంభవించినప్పుడు జీవుడు దేహం నుండి బయటపడి మిగిలి ఉన్నటువంటి సంస్కారాలను కరిగించుకోవటం కోసం, నెరవేర్చుకోవటం కోసం తప్పనిసరిగా మరొక ప్రౌఢదేహాన్ని ఆశ్రయించవలసిందే. అందువల్ల మనిషి రుగ్మత భయం నుండి బయటపడాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ప్రస్తుతం అందరూ కూడా శారీరక ఆరోగ్యం కోసం మూలాధార చక్రాన్ని, స్వాధిష్టాన చక్రాన్ని సమూలంగా శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ కీలక రహస్యం ఎక్కడుంది? ఆగ్నేయ చక్రంలో ఉంది, చిత్తమయ కోశంలో ఉంది. అన్ని రుగ్మతలకు మూల కారణం మనసే కదా. మనసులో ఉన్నటువంటి కలుషితమే శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతుంది. అందువలన మనం మనసును సరిచేయాలి తప్ప శరీరానికి ఎటువంటి చికిత్సను అందించినా అది తాత్కాలిక ప్రయోజనమే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం కానే కాదు. అందువలన శాశ్వతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలంటే మనసులో ఉన్నటువంటి జన్మలుగా నిలవ ఉన్నటువంటి సంస్కారాలను సమూలంగా దగ్ధం గావించాలి. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే చక్కని రాచబాట. అందువలన ఖండబలం అనేది చాలా అవసరం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటమే జీవిత పరమార్థం. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే జీవిత ప్రయాణం కొనసాగుతుంది. శారీరక ఆరోగ్యం దెబ్బతింటే జీవితం సమూలంగా కృంగిపోతుంది, గాడి తప్పుతుంది. అందువలన శరీరాన్ని జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుకోవటం అనేది సాధనలో ఒక భాగమే. అందుకే నేను చెప్పాను, మరొకసారి గుర్తుకు తెచ్చుకోండి. ముందు స్వధర్మం, ఆ తర్వాతనే పరధర్మం. స్వధర్మాన్ని విస్మరించి పరధర్మానికి వెళ్ళటమే అధర్మం. తనను తాను ఉద్ధరించుకున్న వ్యక్తి సమాజాన్ని ఉద్ధరించగలుగుతాడు. తనను తాను ఉద్ధరించుకోలేని వ్యక్తి సమాజాన్ని ఎలా ఉద్ధరించగలుగుతాడు? ఆలోచించండి. కాబట్టి శరీరాన్ని జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుకునే విధంగా దాన్ని శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి. క్రమం తప్పకుండా పోషిస్తూ ఉండాలి. శరీరానికి విశ్రాంతినివ్వాలి. సమయానుకూలంగా నిద్రించాలి. దానికి తప్పనిసరిగా ఆహారాన్ని అందిస్తూ ఉండాలి. కఠోరమైన సాధనలు కానీ, కఠోరమైనటువంటి ఉపవాసాలు కానీ చాలా ప్రమాదకరం. కాబట్టి మానవ జీవిత పరమార్థం నెరవేరటంలో కండబలం అనేది తప్పనిసరి. ఫిజికల్ స్టామినా అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మజిల్ పవర్ ఉంటేనే మనిషి ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. చనిపోయే రోజు వరకు ఎవరు సహాయం లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అన్ని పదార్థాలు తింటూ, అన్ని రకాల వాతావరణాల్లో ఉంటూ జీవితాన్ని కొనసాగించి ప్రశాంతంగా జీవితాన్ని ముగించటమే ముక్తి లేక మోక్షం అంటే. అదే జీవిత పరమార్థం. ఇకపోతే ఈరోజు అర్ధబలాన్ని గురించి తెలుసుకుందాం. మనిషికి రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆర్థిక పరిపుష్టి ఉండాలి, ఫైనాన్షియల్ స్టామినా ఉండాలి, మనీ పవర్ ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రస్తుతం నవీన మానవుడు యాంత్రిక స్పీడ్ యుగంలో ఉన్నాడు. క్రీస్తు పూర్వం నాటి సామాజిక పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు వనరులు పుష్కలంగా ఉన్నాయి, జనాభా తక్కువగా ఉంది, నాగరికత ఛాయలు అసలు లేవు, ప్రకృతి సుభిక్షంగా ఉంది. అందువల్ల మనుషులు ప్రకృతిలో మమేకమై, ప్రకృతిలో జీవిస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ, నేను ప్రకృతిలో ఒక భాగం అనేటటువంటి భావనతో జంతువు మాదిరిగా జీవించడం జరిగింది. కానీ ప్రస్తుతం మానవుడు ఎక్కడున్నాడు? యాంత్రిక స్పీడ్ యుగంలో ఉన్నాడు. భౌతికవాదపు ప్రపంచంలో కొనసాగుతున్నాడు. లౌకిక జీవితం అనేది క్లిష్టతరంగా మారింది. కుటుంబ పోషణ కడు భారంగా మారింది. వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం తప్పనిసరిగా శ్రమించి ఆర్థిక వనరులను సమకూర్చుకోవలసిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది.
ఆర్థిక వనరులు కొరత ఉంటే అంతరంగంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. అందువలన ఆర్థిక వనరుల సేకరణ అనేది తప్పనిసరి. దాన్ని ఎవరు కూడా కాదనకూడదు. అది కూడా సాధనలో ఒక భాగమే. విద్య కానీ, వైద్యం కానీ, వివాహం కానీ, గృహవస్తు కానీ, సాంప్రదాయాలు కానీ, పండుగలు కానీ, బట్టలు కానీ, ఆహార విహారాలకు కానీ, ప్రయాణాలకు కానీ ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది. డబ్బు లేకపోతే మనిషి అడుగు కూడా ముందుకు వేసే అవకాశమే లేదు. ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి జీవితం పూర్తిగా ఆర్థిక పరమైన అంశాల మీదనే ఆధారపడి కొనసాగుతుంది. ఇవాళ ఆధ్యాత్మికత 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 అని చెప్పి చాలామంది కేకలు వేస్తున్నారు. కానీ ఆధ్యాత్మికవేత్తలు కూడా సంస్థల మనుగడ కోసం, సంస్థల విస్తరణ కోసం, కట్టడాల కోసం, ఆధ్యాత్మిక ప్రచారం కోసం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ధనవంతుల మీదనే ఆధారపడుతున్నారు. అందువల్ల ధనం ఆధిక్యతను సంతరించుకుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మనిషికి ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నప్పుడు అంతరంగం సంతృప్తిగా ఉంటుంది. సంతృప్తిగా ఉన్న వ్యక్తి మాత్రమే సాధనలో పట్టు సాధించగలుగుతాడు. ఆర్థిక వనరుల కొరత ఉండి కుటుంబ పోషణ కడు భారంగా మారినప్పుడు, కుటుంబ అవసరాలు తీరకపోతే కుటుంబంలో విలువ ఉండదు, గౌరవం ఉండదు. అసమర్థపు యజమానిగా ముద్ర వేసుకోవలసి వస్తుంది. అయితే ఈ ఆర్థిక వనరులు అనేవి ఎంత మోతాదు అవసరమవుతుంది? ప్రస్తుతం మానవ జీవన విధానాన్ని గమనించండి. ఎంత సమకూరినా ఇంకా సరిపోదేమో అనేటటువంటి భయం మనిషిని వెంటాడుతూ ఉంటుంది. దాన్నే ఫైనాన్షియల్ ఫోబియా అంటారు. డబ్బున్న వ్యక్తి యొక్క ముఖాన్ని గమనించండి. సంతృప్తిగా ఉంటుంది, నిండు కుండలా ఉంటుంది. ఆర్థిక వనరుల కొరత ఉన్నటువంటి వ్యక్తి యొక్క ముఖాన్ని గమనించండి. అసంతృప్తిగా ఉంటుంది, పేదరికంలో ఉంటుంది, లేమిడిగా ఉంటుంది, కొరతగా ఉంటుంది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తిని సమాజం గౌరవిస్తుంది, గుర్తిస్తుంది. ఆర్థిక వనరు లేకుండా ఎంత పాండిత్యం ఉన్నా అది మొత్తం బూడిదలో పోసిన పన్నీరే కదా. మీరు ఏ రంగాన్నైనా తీసుకోండి, ఆర్థిక వనరులతోనే కొనసాగుతుంది, ఆర్థిక వనరులతోనే ముడిపడి ఉంది. ప్రతి రంగం కూడా డబ్బుతోనే కొనసాగుతుంది. ధనం ఆధిక్యతను సంతరించుకున్న చోట ధర్మానికి అవకాశం ఉండదు. ధర్మం లేని చోట దివ్యత్వానికి అవకాశం ఉండదు. ధనం అనేది మనిషిని నడిపిస్తూ ఉంటుంది. ఆ ధనం మనిషి చేత సృష్టించబడింది. ఎప్పుడైతే ఆర్థిక పరమైనటువంటి అవసరాలు మనిషిని వెంబడిస్తూ ఉంటాయో, మనిషి తప్పనిసరిగా తప్పులు చేయటానికి వెనుకాడడు. నైతిక విలువలకు తిలోదకాలిస్తాడు. ధర్మాన్ని ఆచరించే అవకాశమే లేదు. శీల సంపదకు పూర్తిగా స్వస్తి చెప్తాడు. మనిషి నైతికంగా దిగజారిన తర్వాత ఎంత డబ్బులున్నా ప్రయోజనం ఏమిటి? నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి యొక్క అంతరంగాన్ని గమనించండి. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేటటువంటి వ్యక్తి యొక్క అంతరంగాన్ని గమనించండి. ఇద్దరిలో స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. చాలామంది ఆరోగ్యం 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 అంటున్నారు. అవసరానికి మించి ఆర్థిక వనరులను కూడబెట్టుకొని ఆరోగ్యం కోసం పరితపిస్తూ ఉంటే అది సాధ్యమవుతుందా? ఆలోచించండి. ప్రస్తుతం మానవ జీవితం ఎలా ఉందంటే అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా ఉంది. ధర్మాన్ని ఆచరించలేక
ధనాన్ని సమకూర్చుకోలేక, వదులుకోలేక ప్రతి వ్యక్తి యొక్క అంతరంగం నిరంతరం ఘర్షణ పడుతూ ఉంది. నైతిక విలువలతో జీవించాలని చెప్పి బలమైనటువంటి ఆశయంతో ముందుకు వెళుతున్నప్పటికీ అడుగడుగున అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం లగ్జరీ అనుకున్నది నేడు అవసరంగా మారింది. వాతావరణం కలుషితమయ్యే కొలది మనిషి భౌతిక సంపద మధ్య జీవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక వనరులను తప్పనిసరిగా సేకరించవలసినటువంటి అవసరం వచ్చింది. ఎవరో ఏదో చేస్తారని చేతులు ముడుచుకొని కూర్చుంటే కుటుంబాలు తప్పనిసరిగా వీధి పాలవుతాయి. అబ్బాయి చదువు, ఉద్యోగం కానీ, అమ్మాయి వివాహం కానీ, పండుగలు కానీ, సాంప్రదాయాలు కానీ, వేడుకలు కానీ ఇవన్నీ ఆర్థిక వనరులతోనే ముడిపడి ఉన్నాయి. ఆర్థిక వనరులతో సతమతమయ్యే వ్యక్తి సాధనలో కూర్చుంటే ఎలా ఉంటుంది? అప్పుల బాధతో ఉంటూ, ఆర్థిక వనరుల కొరతతో ఇబ్బంది పడుతూ, ఆధ్యాత్మిక ఎదగాలనేటటువంటి భావంతో ఆ మార్గాన్ని ఆశ్రయించి కఠోర సాధన చేస్తున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం కలగదు. అందువల్ల ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆర్థిక వనరులు కూడా అంతే ముఖ్యం. కానీ మనం సూక్ష్మంగా పరిశీలించేటట్లయితే ఆరోగ్యానికి ఆర్థిక వనరులకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఆర్థిక వనరుల వేటలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా విశ్రాంతిని మర్చిపోతున్నారు. నిద్ర సరిగా ఉండటం లేదు, సమయానికి ఆహారం తీసుకోవటం లేదు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు నిరంతరం కూడా పరుగు పందెం కొనసాగుతుంది. పోరాటంలో ఉంటున్నారు, ఆరాటపడుతున్నారు. ఎంత సమకూర్ణ ఇంకా సరిపోదు అనేటటువంటి అసంతృప్తి అంతరంగంలో ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి కొత్త ప్రణాళికలతోటి, పథకాలతోటి సమాజం నుండి నాకేమిటనేటటువంటి భావంతో చెడు కర్మ ఫలాన్ని పోగు చేసుకునే విధంగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని ఆర్థిక వనరులను సేకరించుకొని అంతే మోతాదులో దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించి సంపాదించిన ధనమంతా కూడా వైద్య ఖర్చులకే వెచ్చించవలసినటువంటి అవసరం వస్తుంది. ఆర్థిక వనరుల మోతాదు మించిన ఆర్థిక వనరుల కొరత ఉన్న అది తప్పక చెడు కర్మ ఫలమే. చెడు కర్మ ఫలమే రుగ్మతకు దారితీస్తుంది. ఆ చెడు కర్మ ఫలానికి మూలం అజ్ఞానమే. అజ్ఞానమే రుగ్మత, అజ్ఞానమే సమస్య, అజ్ఞానమే చెడు కర్మ ఫలం. సమస్య అనేది ఉందంటే మనిషి యొక్క మనసు అంతా దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మనశ్శాంతి ఉండదు. చూసారా, మనిషి సమస్యల సుడిగుండంలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఆధ్యాత్మికతని పరుగులు తీస్తున్నారు కానీ అక్కడ ఎందుకు ఫలితం రావటం లేదు? అందుకు మూల కారణం ఏంటి? ఆర్థిక వనరులు అవసరానికి మించి సేకరించుకున్నటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికంగా ఎదగలేరు. ఆర్థిక వనరుల కొరతతో సతమతమవుతూ కుటుంబ పోషణను కడుభారంగా కొనసాగించేటటువంటి వ్యక్తులు కూడా ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశమే లేదు. కాళ్లకు చెప్పులు ఎలా ఉండాలో కుటుంబానికి ఆర్థిక పరిపుష్టి కూడా అదే విధంగా ఉండాలి. డబ్బులు లేకపోతే జీవితం పూర్తిగా కొరతతో కొనసాగుతుంది, లేమిడితో కొనసాగుతుంది, అసంతృప్తితో కొనసాగుతుంది, అసహనంతో కొనసాగుతుంది. ఒకప్పుడు సిద్ధాంతాలకు చాలా విలువ ఉన్నది. ఇవాళ సిద్ధాంతాలు కూడా పూర్తిగా ఆర్థిక వనరుల కోసం తాకట్టు పెట్టబడుతున్నాయి.
జీవితాలన్నీ కూడా ఆర్థిక గణాంకాలతోనే కొనసాగుతున్నాయి. ప్రతి వ్యక్తి మేధస్సులో కరెన్సీకి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్సే నిండి ఉన్నాయి. డబ్బు ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు ధర్మానికి అవకాశం ఉండదు కదా. కాబట్టి శారీరక అవసరం తీరకపోయినా, కుటుంబ అవసరాలు తీరకపోయినా మనిషి తప్పనిసరిగా తప్పుడు మార్గానికి వెళ్తాడు. అంతరాత్మకు విరుద్ధమైన జీవన విధానం కొనసాగుతుంది. అంతరాత్మను తాకట్టు పెట్టడం జరుగుతుంది. అంతరాత్మను అణిచివేయటం జరుగుతుంది. అంతరాత్మను నొక్కివేయటం జరుగుతుంది. సత్యాన్ని పూర్తిగా విస్మరించడం జరుగుతుంది. అట్టి స్థితిలో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? ఎటువంటి ఫలితం వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఎవరైనా రుగ్మతలతో సతమతం అవ్వటానికి మూల కారణం శరీరం కాదు కదా. మనసులో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి కదా. మనం సరిచేయవలసింది దేన్ని? శరీరాన్ని సరిచేయకూడదు, మనసును సరిచేయాలి. కానీ మనసును సరిచేసేటటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉందా? లేనే లేదు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఆర్థిక వనరులే ప్రధానం అనుకున్నప్పుడు, నైతిక విలువలను పూర్తిగా కోల్పోయినప్పుడు, ధర్మాన్ని కాలరాచినప్పుడు ఆ వ్యక్తి అంతరంగం తప్పనిసరిగా బలహీనతలతోటి, లోపాలతోటి నింపబడి ఉంటుంది కదా, కలుషితంగా ఉంటుంది కదా, మనోభారం ఎక్కువగా ఉంటుంది కదా. అటువంటి స్థితిలో మనిషి ఆరోగ్యంగా జీవించే అవకాశమే లేదు కదా. తరం మారిందంటే సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. అందుకు మూల కారణం ఏంటి? మానవుడు చేస్తున్నా చేయబోతున్న అతిపెద్ద తప్పు ఏమిటంటే, సరిదిద్దుకోలేని పెద్ద తప్పు ఏమిటంటే ప్రకృతికి దూరం కావటం. నేను ప్రకృతి నుండి వేరు అనే భావంతో జీవించటం, ప్రకృతిని తన ఆధీనంలోనికి తీసుకోవటం, తెలివి మేధా సంపత్తితో ప్రణాళికలు, పథకాలు రూపొందించుకొని ముందుకు సాగటం, ప్రకృతి వనరులకు వెల కట్టడం, వాటిని క్రయ విక్రయాలకు ఉపయోగించటం, చట్టపరమైనటువంటి విధానాలను రూపొందించుకోవటం, ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కులతోటి అవసరానికి మించి ఆర్థిక వనరులు సేకరించుకోవాలని పరితపించడం, ఆరాటపడటం, భద్రత ముసుగులో బంధించబడటం, భావితరాల కోసం విపరీతంగా శ్రమించటం, కుటుంబాలను సుఖపెట్టాలనేటటువంటి ఒకే ఒక ప్రమాదకరమైనటువంటి ఆలోచనతో జీవితాన్ని కొనసాగించటం. ఎప్పుడైతే ప్రకృతి పతనమవుతూ వచ్చిందో, ప్రకృతి వనరులు భస్మీపటలం అవుతున్నాయో, మనుషుల మధ్య పోరాటం పెరిగింది, ఆరాటం పెరిగింది, పోటీతత్వం పెరిగింది, పరుగు పందెం కొనసాగుతుంది. ప్రస్తుతం మానవ జాతిని గమనించండి. మానవునకు మానవుడే శత్రువు అవుతున్నాడు. వనరులు తరిగిపోతూ ఉన్నాయి, శరీరాలు బలహీనపడుతూ ఉన్నాయి, భౌతిక సంపద యొక్క అవసరం పెరుగుతుంది, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరింది. సులభతరమైన సుఖవంతమైన జీవితం కోసం మనుషులు ఆరాటపడుతున్నారు. ఆ దిశగా కుటుంబాలు ముందుకు సాగుతున్నాయి. సుఖపెట్టడమే జీవిత లక్ష్యంగా కుటుంబాలను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు తప్పనిసరిగా ఆర్థిక వనరుల కోసం తప్పుడు మార్గాలను అనుసరించవలసింది, అందులో ఎటువంటి సందేహం లేదు. మనిషి కరెన్సీని సృష్టిస్తున్నాడు. అది ఎలా జరుగుతుంది? ఉత్పత్తిని బట్టి కరెన్సీ
సృష్టించబడుతూ ఉంటుంది. ఉత్పత్తి పెరుగుతూ ఉంటే కరెన్సీ యొక్క మోతాదు కూడా పెరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి పెరగాలంటే తప్పనిసరిగా ప్రకృతిని పతనం చేయాల్సిందే. ప్రకృతిని అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, భూమిని విభజిస్తున్నారు, యాజమాన్య తత్వాన్ని పెంపొందించుకుంటున్నారు. ఈ విధంగా మనుషులంతా తమ తరానికే కాదు భావితరాలకు కూడా అవసరానికి మించి సేకరించాలనేటటువంటి భావనతోటి తెలివి మేధా సంపత్తిని ఉపయోగించి ప్రణాళికలతోటి, పథకాలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి ముందుకు సాగటం వల్లనే ప్రస్తుత ప్రపంచం పూర్తి సంక్షోభంలో పడిపోయింది. ఆర్థిక అసమానతలు ఉన్న చోట ఆత్మీయతలు ఉండవు. అంతర్గత పోరాటం ఉంటుంది, వర్గ పోరాటం జరుగుతుంది. శ్రమశక్తిని దోచుకునే వర్గం ఒకటి ఉంటుంది, దోపిడికి గురయ్యేటటువంటి వర్గం మరొకటి ఉంటుంది. తెలివి మేధా సంపత్తి ఉన్నటువంటి వర్గం తమ అవసరార్థం పంచభూతాలను, వృక్ష సంపదను, ఇతర జంతువులను ఉపయోగించుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇదంతా ఏమిటి? మతి భ్రమించిన వాళ్ళు చేసేటటువంటి పిచ్చి పనులు కదా. భగవంతుడు అందరికీ సరిపడా సంపదనిచ్చాడు కదా. కొంతమంది ఎక్కువ సేకరించుకోవటం ఏంటి, మరి కొంతమంది కొరత ఏర్పడటం ఏమిటి? అది పాపం కదా. అది ఎంత ప్రమాదం ఆలోచించండి. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఆకలి బాధతో బాధపడుతూ ఉంటే మనం కడుపు నింపుకోవటం అంటే అంతకు మించిన స్వార్థం మరొకటి ఏముంటుంది? కాబట్టి ఆర్థిక సమానత్వం అనేది లేకపోతే మనుషులలో విభేదాలు పెరుగుతూ ఉంటాయి. ఇవాళ అన్ని రకాల సమస్యలకు మూలం ఏంటంటే వనరులు తరిగిపోవటమే. కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య, పార్టీల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య విపరీతంగా పోటీతత్వం నెలకొని ఉండటానికి మూల కారణం ఏంటంటే వనరుల కొరతే, మరి ఇంకేమీ కాదు. ఇద్దరు బిడ్డల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళకు చదువులు చెప్పించి ఉద్యోగాలు వచ్చి వివాహమై వాళ్ళు జీవితంలో స్థిరపడేటట్లు చేయటం అనేది పెద్దలకు, తల్లిదండ్రులకు పెద్ద యజ్ఞంగా, ప్రసహనంగా మారింది. చాలా కష్టతరమైంది. ఎందుకు? విద్యార్థి దశలోనే అందరూ కూడా ప్రపంచం నుండి నాకేమిటనేటటువంటి భావంతో, ప్రణాళికలతో, పథకాలతో, ఆర్థిక వనరుల సేకరణలో పూర్తిగా నిమగ్నమై విజయవంతమైన జీవితం కోసం, ఖరీదైనటువంటి జీవితం కోసం, విలాసవంతమైన జీవితం కోసం, భోగలాలస జీవితం కోసం విపరీతంగా పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఆనందం పూర్తిగా హరించుకుపోయి జీవితకాలం కుదించబడి అశాంతితో, అసంతృప్తితో అలమటిస్తూ ఆనందాన్ని పోగొట్టుకొని బలవంతంగా మధ్యలోనే జీవితాలను ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. ఇక మానవుడు సాధించింది ఏమిటి? మానవుడిగా జన్మించటం ఒక రకంగా శాపమే కదా, దురదృష్టమే కదా. పశువులకు, పక్షులకు, క్రిములకు, కీటకాలు కలిగినటువంటి భయంకరమైనటువంటి రుగ్మతలు ఒక మానవ జాతిని పట్టి పీడిస్తున్నాయి కదా. కాబట్టి ప్రపంచంలో జనాభా పెరుగుతుంది, అంతే మోతాదుల అవసరాలు పెరుగుతున్నాయి, కోరికలు పెరుగుతున్నాయి. అందరి అవసరాలను తీర్చడానికి ప్రకృతి సరిపోవటం లేదు. అందువల్లే మానవుడు అవకాశం ఉంటే అంతరిక్షంలోనికి ప్రవేశించి ఇతర గ్రహాలను, ఉపగ్రహాలను కూడా ఆక్రమించుకొని అక్కడి సంపదను కూడా కూడబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడంటే మానవుడు ఎంతకు దిగజారిపోయాడో మీరు ఆలోచించండి. కాబట్టి మనిషే భూమండలానికి శాపమయ్యాడు, శత్రువయ్యాడు. భూమండలం నుండి మనిషిని వేరు చేసేటట్లయితే భూమండలం అంతా సుభిక్షంగా ఉంటుంది కదా. మనిషి తాను కలుషితమయ్యాడు, ఇతర మానవులను కలుషితం చేస్తున్నాడు, జంతువులను పూర్తిగా ఉపయోగించుకుంటున్నాడు, భక్షిస్తున్నాడు, హరింపజేస్తున్నాడు, వృక్ష సంపదను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాడు, పంచభూతాలను కలుషితం చేస్తున్నాడు, కరెన్సీని సృష్టించుకుంటున్నాడు,
కరెన్సీ మత్తులో పూర్తిగా దానికి బానిసయ్యాడు. ఇవాళ ఆర్థిక సంబంధాలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఆత్మీయతలు కరువు అవుతున్నాయి. ఆత్మీయతలు లేకుండా ఆర్థిక వనరుల మధ్యలో జీవిస్తూ అదే విజయవంతమైన జీవితం అనుకుంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఉండదు. కాబట్టి మనుషులంతా కూడా భ్రమలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు, పిచ్చిలో ఉన్నారు, వెరిలో ఉన్నారు, వ్యామోహంలో ఉన్నారు, మాయలో ఉన్నారు. ఏదైతే జీవితానికి అవసరమో దాన్ని పొందలేకపోతున్నారు, ఏదైతే జీవితానికి ప్రమాదకరమో దానికోసం వెంపర్లాడుతూ వేటాడుతూ తనను తాను సమూలంగా కరిగించుకుంటున్నాడు. మనిషి క్రొవ్వొత్తి మాదిరిగా కరిగిపోతున్నాడు. విలువలేని ప్రపంచానికి విలువనివ్వటం అంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? జీవితం క్షణికం, ఎప్పుడు చనిపోతాం ఎవరికి తెలియదు. నీవే శాశ్వతం కానప్పుడు నీకున్నది ఎలా శాశ్వతం అవుతుంది? ఆస్తులు అంతస్తులు పెరుగుతున్నాయంటే అంతే మోతాదులో చెడు కర్మ ఫలం కూడా పెరుగుతున్నట్లే కదా. వైద్యశాలలకు వెళ్ళి మందులు మింగుతున్నారు కానీ చెడు కర్మ ఫలాన్ని కరిగించుకునేటటువంటి ప్రయత్నం చేయటం లేదు కదా. చెడు కర్మ ఫలం పెరుగుతుందంటే మనిషి తప్పనిసరిగా కలుషితమవుతాడు కదా. మనోకాలుష్యం ఉన్నప్పుడు అది తప్పనిసరిగా శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతుంది కదా. కాబట్టి తెలివి మేధా సంపత్తి అనేది వరం కానే కాదు, శాపం మరియు పాపం. తెలివైనటువంటి మేధావులు చేసినటువంటి నిర్వాహకం వల్లనే ప్రపంచం పూర్తిగా గాడి తప్పింది. భగవంతుడికి ప్రతిరూపమైనటువంటి ప్రకృతికి దూరమైనటువంటి మానవుడు చట్టాలను న్యాయాలను రూపొందించుకొని సృష్టికి ప్రతి సృష్టిని చేయాలనేటటువంటి భావంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా వికటిస్తున్నాయి. కాబట్టి కృత్రిమైనటువంటి జీవితం వల్ల మనిషి ఆనందాన్ని పొందలేడు. సహజత్వానికి దూరమైనటువంటి మానవుడు నీటి నుండి బయటపడ్డ చేపలాగుంటాడు. చేప నీటిలో సురక్షితంగా ఉంటుంది కానీ పాలల్లో ఉండదు కదా. అందరూ నీటి నుండి బయటకు వచ్చి పాల కోసం వెంపర్లాడుతున్నారు. ఖరీదైనటువంటి జీవితం కోసం ఆరాటపడుతూ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. కాబట్టి ప్రస్తుత కాలమాన పరిస్థితులలో మనిషి డబ్బుకు దాసోహం అన్నాడు, డబ్బుకు లొంగిపోయాడు, డబ్బుకు బానిసయ్యాడు, డబ్బు చేత ఆడించబడుతున్నాడు. ధర్మం కన్నా ధనమే ప్రధానం అనుకుంటున్నాడు. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, గురూజీ ఒకవైపు డబ్బు అవసరం అంటున్నారు, మరొక వైపు ధనం ప్రమాదం అంటున్నారు. వ్యక్తిగత అవసరాలు తీరటానికి, కుటుంబ అవసరాలు తీర్చడానికి తప్పనిసరిగా ధనం అవసరం కదా. చేతులు ముడుచుకొని కూర్చుంటే కుటుంబాలు వీధి పాలు అవుతాయని మీరే చెప్తున్నారు కదా. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడి జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మార్గం ఏమిటి? ఆర్థిక కొరత ఉండకూడదు, అవసరానికి మించి ధనం చేకూరకూడదు. కానీ ఎంతైతే సరిపోతుంది, దానికి పరిమితి అంటూ లేదు కదా. కాబట్టి మీరు చెప్పేది కాంట్రవర్షియల్గా ఉంది అనేటటువంటి భావన తలెత్తవచ్చు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, ఆర్థిక వనరులు అవసరం లేదు అనేటటువంటి విషయం వాస్తవం కాదు, అతి ప్రమాదకరం. అందరి మధ్య ఉండాలి, అన్నిటి మధ్య ఉండాలి. ప్రపంచానికి దూరంగా ఉండటం సాధ్యం కాదు. కుటుంబ పోషణ అనేది తప్పనిసరి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ దానికి ప్రధానమైనటువంటి మార్గం ఏమిటంటే మనసును సమూలంగా శుద్ధి గావించుకోవటం. అంతరంగాన్ని శుద్ధి గావించుకున్న తర్వాత అంతర్గత శక్తులు లావాలా గుప్పొంగుతాయి.
అంతర్గత శక్తులు బహిర్గతమైనప్పుడు మనిషి ఏది సంకల్పించుకుంటే అది జరిగిపోతుంది. కాబట్టి ఆర్థిక వనరులు తగ్గించుకోమని ఎక్కడా నేను బోధించటం లేదు, తెలియజేయటం లేదు. ఆర్థిక వనరులు సంపాదించుకోండి, ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోండి. ఆర్థిక వనరులే ముఖ్యం అనుకొని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే ఎలా? కాబట్టి ఆర్థిక వనరులు అవసరమే, కానీ ఆరోగ్యం చెడిపోకూడదు. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత, జీవితకాలం కుదించబడ్డ తర్వాత దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై వైద్యశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అంతకు మించి నరకం మరొకటి ఏముంటుంది? అయితే దీనికి సొల్యూషన్ ఏమిటి, పరిష్కారం ఏమిటి, మార్గం ఏమిటి? దీని గురించి మనం అన్వేషణ చేయాలి. ఇదే ఆధునిక ఋషితత్వం అంటే. ఋషులంటే అరణ్యాల్లో నివసించే వాళ్ళని ఋషులు అనుకోవద్దు. సమాజంలో కూడా ఋషులు కావాలి. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులే ఋషులుగా మారాలి తప్ప సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు అరణ్యాలకు వెళ్ళకూడదు, అరణ్యాల్లో ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలోకి రాకూడదు. ఎవరికి వాళ్ళు ఋషిగా మారాలి. ఋషిగా మారాలంటే మార్గం ఏంటి? కృషి చేయాలి, కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలి. సుఖపడటం కోసం డబ్బులు సంపాదించకూడదు. సుఖపెట్టే దిశగా కుటుంబాలను తయారు చేయకూడదు. కష్టపడే ప్రతి వ్యక్తికి సంపాదన లభిస్తుంది. సుఖపడేటటువంటి వ్యక్తి అవసరానికి మించి సంపాదన తీసుకున్నా సరే, అవసరానికి మించి సంపాదించినా సరే అది శాపమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. జీవితకాలం కుదించబడుతున్నప్పుడు, ఆరోగ్యం హరించుకుపోయినప్పుడు ఆర్థిక వనరుల నుండి ప్రయోజనం ఏమిటి? కాబట్టి ఆరోగ్యము, ఆర్థిక వనరులు రెండు కూడా సమాన స్థాయిలో ఉండాలి. కుటుంబాలను మనం పోషించేటప్పుడు ఆర్థిక పరమైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పోషించేటట్లయితే వాళ్ళు అదే జీవన విధానాన్ని కొనసాగించి వాళ్ళు కూడా గాడిదెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారాత్మక ధోరణి అనేది మనిషిని అన్ని విధాల బలహీనపరుస్తుంది. కమర్షియాలిటీ ఉన్న చోట స్పిరిచువాలిటీ ఉండదు కదా. స్పిరిచువాలిటీ రావాలంటే కమర్షియాలిటీ ఉండకూడదు కదా. కాబట్టి స్పిరిచువాలిటీలో ఎప్పుడైతే పట్టు సాధించగలుగుతామో అక్కడ కమర్షియాలిటీ ఉండదు. కమర్షియాలిటీ లేనప్పుడు ఆర్థిక వనరులు పొరపాటును కూడా తగ్గవు. ఆర్థిక వనరులు తప్పనిసరిగా సమకూరుతాయి. మరొక విషయం, పరిపూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తి జీరో స్టేట్లో ఉంటాడు, నోబడి స్టేట్లో ఉంటాడు, అహంకార రహితంగా ఉంటాడు, నేను ఏమీ కాను అనే భావంలో ఉంటాడు. ఆ భావంలో ఉండి ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. నేను ఫలానా అనేటటువంటి అహంకారపు స్థితిలో ఉండి మానసిక ఒత్తిడితో పనులు చేసేటటువంటి వ్యక్తులకు వస్తే పండగ అనిపిస్తుంది, పోతే దండగ అనిపిస్తుంది. ఏదో వచ్చిందని పొంగిపోతారు, ఏదో పోయిందని కృంగిపోతారు. పొంగిపోవటం రోగమే, కృంగిపోవటం కూడా రోగమే. ఈ ఒక్క పాయింట్ని గురించి తెలుసుకుంటే చాలు. ఆర్థిక వనరులు వద్దు అని నేను ఎక్కడా చెప్పటం లేదు. ఆర్థిక వనరు లేకపోతే ఆధ్యాత్మిక సంస్థలు కూడా మనుగడ కొనసాగించవు. కానీ ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఆధ్యాత్మిక ప్రచారం కోసం అవసరానికి మించి సమకూర్చుకుంటే అవి కూడా బలహీనపడిపోతాయి. భౌతిక సంపదను సమకూర్చుకునే దిశగా ఏ ఆధ్యాత్మిక సంస్థలు అయితే ముందుకు సాగుతాయో ఆ సంస్థలు భవిష్యత్తులో తప్పనిసరిగా బలహీనపడతాయి. ఒక వ్యక్తికి
భౌతిక సంపదను అందించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. భౌతికవాద మత్తులో ఇరుక్కోకుండా అతనికి తరఫీదునివ్వగలగాలి. భౌతికవాద మత్తులో ఉన్న వ్యక్తికి ఎంత సమకూరినా సరిపోదు. భౌతికవాదం నుండి బయటపడగలిగితే అతని అంతరంగంలో ఉన్నటువంటి ఐశ్వర్యం బహిర్గతమవుతుంది. ఐశ్వర్యం అనేది భౌతిక సంపదకు సంబంధించింది కానే కాదు, అది పూర్తిగా మనసుకు సంబంధించింది. మనసులో ఐశ్వర్యం అంటే జీవితంలో అదే అమలు జరుగుతుంది, అదే లభిస్తుంది. మనసులో పేదరికం ఉంటే జీవితం కూడా పేదరికంగానే కొనసాగుతుంది. మీకు ఒక బహిరంగ రహస్యం చెప్తాను. ఆర్థిక వనరుల కోసం పరితపించే ప్రతి వ్యక్తి పేదవాడే, బిచ్చగాడే. పరిమితమైనటువంటి ఆర్థిక వనరులతో జీవితాన్ని కొనసాగిస్తూ నైతిక విలువలను పెంపొందించుకునే ప్రతి వ్యక్తి ఐశ్వర్యవంతుడే. ఐశ్వర్యం అనేది గణాంకాలలో లేదు, మానసిక స్థితిని బట్టి ఉంటుంది. 1000 కోట్లు సంపాదించిన ఇంకా 10,000 కోట్ల కోసం ప్రణాళికలు రూపొందించుకుంటున్నారంటే అతను పేదవాడే కదా, అసంతృప్తి అంతరంగంలో ఉన్నట్లే కదా. జేబులో 10 రూపాయలున్నా పేదవాడి కడుపు నింపే ప్రయత్నం చేస్తే అంతకు మించినటువంటి ఐశ్వర్యవంతుడు మరొకడు ఉండడు కదా. ఇవాళ విలాసాలు పెరుగుతున్నాయి, ఖరీదైన జీవితం కోసం ఆరాటపడుతున్నారు, భోగలాలస జీవితం కోసం పరితపిస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఆర్థిక వనరుల కోసం ఆరాటపడతారు తప్ప సరిపోయింది అనే భావన ఉండదు కదా. సరిపోయింది అనే భావనే సంతృప్తికి నిదర్శనం అవుతుంది. ఇంకా కావాలి అనేటటువంటి భావనే పేదరికానికి చిహ్నం అవుతుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, మేధావులందరూ కూడా, చట్ట పరిధిలో జీవించే ప్రతి ఒక్కరు కూడా పేదవారే. భగవంతుడు అందరికీ సరిపడే సంపదనిచ్చినప్పుడు చట్టాలను ఉపయోగించి కొంతమంది ఎందుకు సంపాదించుకోవాలి? అది దుర్మార్గం కాదా? అది పాపం కాదా? అటువంటి వ్యక్తుల్ని ప్రకృతి ఎందుకు బ్రతకనిస్తుంది? మనకంటే ప్రకృతి చాలా ఉన్నతమైనది. ప్రకృతికి ఎవరిని శిక్షించాలో, ఎవరిని భక్షించాలో, ఎవరిని హెచ్చరించాలో బాగా తెలుసు. ఇతరులను దోచుకునేటటువంటి వ్యక్తిని ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది, భక్షిస్తుంది కదా. కాబట్టి ఆరోగ్యం పోయిన తర్వాత, జీవితకాలం కుదించబడ్డ తర్వాత, ముసలితనంలో పిల్లలకు ఉపయోగపడేటటువంటి స్థితి లేనప్పుడు, కాళ్ళు వంగక, కళ్ళు కనపడక, చెవులు వినపడక, మలమూత్రాలను విసర్జించే అవకాశం లేక, ఇతరుల మీద ఆధారపడుతూ బానిసత్వంలో జీవించటం అంత దురదృష్టం మరొకటి ఏముంటుంది? అదే నరకం కదా. నరకం క్రింద లేదు, స్వర్గం పైన లేదు, అదంతా మనలోనే ఉంది. అదృష్టం దురదృష్టం రెండు లోపలే ఉన్నాయి. కాబట్టి డబ్బున్న వ్యక్తులను అదృష్టవంతులు అనుకోవద్దు. ఖరీదైన జీవితానికి అలవాటు పడే వాళ్ళంతా కూడా పేదవాళ్లే. వనరులను పరిమితంగా ఉపయోగించుకుంటూ అతి సరళమైన సామాన్యమైన జీవితాన్ని కొనసాగించే ప్రతి వ్యక్తి ఐశ్వర్యవంతుడే. ఐశ్వర్యవంతుడు తప్పనిసరిగా ఇతరులకు ఎంతో కొంత మేరకు సహాయపడతాడు. పేదరికంలో జీవించేటటువంటి వ్యక్తి, మానసిక పేదరికంలో జీవించేటటువంటి వ్యక్తి ప్రపంచం నుండి నాకేమిటనేటటువంటి భావంతో అడ్డదారులలో ఆర్థిక వనరులు సేకరించుకొని అంతిమంగా పరివర్తన పశ్చాత్తాపం చెంది బలవంతంగా జీవితాన్ని ముగించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కదా. కాబట్టి ఎక్కడుంది ఐశ్వర్యం? నీ లోపలే ఉంది, బయట లేదు. లోపల ఏదైతే ఉంటుందో అదే జీవితంలో కొనసాగుతుంది. నీ అంతరంగ స్థితిని బట్టే జీవితం కొనసాగుతుంది కదా. అంతరంగంలో అసంతృప్తి ఉన్నవాళ్లే ఆర్థిక వనరుల కోసం విపరీతంగా ఆరాటపడుతూ ఉంటారు.
ఖరీదైన జీవితం కోసం పరితపించే ప్రతి వ్యక్తి విపరీతమైన పోటీతత్వంలో ఉంటాడు. విలాస వినోదభరితమైనటువంటి శృంగారభరితమైనటువంటి భోగలాలస జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తి అందరి అసూయకు లోనవుతాడు. అతన్ని చూసి అందరూ అసూయపడుతూ ఉంటారు. అదే వాళ్ళకి శాపం అవుతుంది. కాబట్టి వాళ్ళ ఆధ్యాత్మిక సంస్థలు కూడా భౌతికంగా విస్తరించాలని పరితపిస్తున్నాయంటే వాళ్ళలో ఆధ్యాత్మికత లేదు. కేవలం భౌతికపరమైన అభివృద్ధి మీదనే దృష్టిని కేంద్రీకరిస్తూ సంస్థలను ఎక్కువగా విస్తరించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే గమనించండి, ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది కానీ సమాజంలో మార్పు రావటం లేదు కదా. ఒకప్పుడు ఆధ్యాత్మికవేత్తలు ఎలా జీవించారు? ప్రకృతిలో కలిసి ఉన్నారు, ప్రకృతిని పూజించారు, ప్రకృతిని ప్రేమించారు, ప్రకృతిని కాపాడారు, ప్రకృతిని కన్న తల్లిగా భావించారు. అంతకు మించినటువంటి ఆధ్యాత్మికత మరొకటి ఏముంటుందో ఆలోచించండి. అందుకే ఇవాళ స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికత లేనందువల్లనే ప్రపంచం సమస్యల సుడిగుండంలో పూర్తిగా ఇరుక్కొని పోయింది. నకిలీ ఆధ్యాత్మికత కొనసాగుతుంది. ఆధ్యాత్మికతల భౌతికవాదం పూర్తిగా మిళితమై ఉంది. ఆధ్యాత్మికవేత్తలే సకల భోగాలను అనుభవిస్తున్నారు. వాళ్ళే విపరీతంగా సుఖపడుతున్నారు. ప్రజల మీద పంజా విసురుతున్నారు. ప్రజలను సమ్మోహితులను చేస్తున్నారు. ప్రజలను వశపరుచుకుంటున్నారు. ప్రజలు బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. కోట్లాది రూపాయలు పోగు చేసుకుంటున్నారు. కట్టడాల యొక్క మోతాదు పెరుగుతుందంటే ఆధ్యాత్మికత తగ్గుతున్నట్లే కదా. కాబట్టి ఒక వ్యక్తి కోట్లాది మందిని ప్రభావితం చేయాలంటే తనలోనికి తాను పయనించాలి. తన అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలి. స్వధర్మాన్ని పాటించగలగాలి. ఆ తర్వాతనే పరధర్మాన్ని గురించి ఆలోచించాలి. ఇవాళ సేవా కార్యక్రమాలు కూడా ఆర్థిక వనరులతోనే ముడిపడి ఉన్నాయి. ఎవరికైనా మనం ఆర్థికంగా సహాయం చేస్తే పరోక్షంగా అతని యొక్క జీవితాన్ని బలహీనపరిచినట్లే. పెట్టేవాడుంటే సచ్చేవాడు కూడా లేచి వస్తాడంటారు. ఇవాళ ఉచిత పథకాల వల్ల మనుషులంతా సోమరతనానికి బద్ధకానికి అలవాటు పడ్డారు. తమోగుణం బలోపేతం అవుతుంది. కష్టించి సంపాదించిన డబ్బు యొక్క విలువ తెలుస్తుంది కానీ కష్టపడకుండా వచ్చినటువంటి డబ్బు యొక్క విలువ తెలియదు కదా. డబ్బుకి విలువ ఎప్పుడుంటుంది? చెమటోడ్చి శక్తిని వెచ్చించి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆ డబ్బుకి విలువ ఉంటుంది. న్యాయార్జితం కానీ ఉచితార్జితం కానీ అక్రమార్జితం కానీ అతి ప్రమాదకరం. అటువంటి వ్యక్తులకు డబ్బు విలువ తెలియదు. వాళ్ళు ఎటువంటి ఘోర కృత్యాలకైనా వెనుకాడరు. తల్లిదండ్రులు బిడ్డలను సుఖపెడుతున్నారు కాబట్టి బిడ్డల తల్లిదండ్రులను బాధ్యతగా చూడటం లేదు. వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు. ఆర్థిక వనరుల కోసం ఆత్మీయతలను కూడా వదులుకుని ఇతర దేశాలకు వెళ్ళి సంవత్సరాల తరబడి అక్కడే ఉంటున్నారంటే ధనం ఎంత ప్రమాదకరమైందో ఆలోచించండి. కాబట్టి ధనం ముఖ్యం అనుకున్న చోట ధర్మం ఉండదు. భారతీయులు ధర్మాన్ని విస్మరించి ధనం కోసం ఆరాటపడుతూ తమను తాము బలహీనపరుచుకుంటూ ఇతర దేశాల దృష్టిలో పలచనైపోతున్నారు. బానిస భావంతో జీవిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాండెడ్ లేబర్గా జీవిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా వ్యవస్థ అంతా కూడా సమూలంగా కుళ్ళిపోయింది. దీన్ని వెంటనే ఉద్ధరించడం సాధ్యం కానే కాదు. అందువల్ల దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగగలగాలి. అసలు ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసుకుంటే చాలు. ఆరోగ్యం, సుదీర్ఘ ఆయువు, మానసిక ప్రశాంతత, అంతరంగ సంతృప్తి మరియు శాశ్వత ఆనందాలే ఐశ్వర్యం. ఆరోగ్యం
కోల్పోయి ఆయువు కుదించబడి అశాంతి అసంతృప్తి పెరిగి ఆనందం హరించుకుపోతున్నప్పుడు అది ఐశ్వర్యం కానే కాదు, పేదరికం. కాబట్టి అమాయకులే ఐశ్వర్యవంతులు, కష్టజీవులే ఐశ్వర్యవంతులు, కార్మికులే ఐశ్వర్యవంతులు, రైతులే ఐశ్వర్యవంతులు, రైతు కూలీలే ఐశ్వర్యవంతులు, శ్రమజీవులే ఐశ్వర్యవంతులు. వాళ్ళ కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకున్న వాళ్ళ రుణం తీరదు. వాళ్ళు ఉత్పత్తి చేస్తేనే మనం సుష్టిగా భోంచేస్తున్నాం, భోగాలను అనుభవిస్తున్నాం. అటువంటి శ్రామిక వర్గాన్ని అణిచివేస్తే అంతకు మించినటువంటి పాపం మరొకటే ఉంటుంది. కాబట్టి వాళ్ళ భోగాలను అనుభవించే వాళ్ళంతా కూడా పాపాత్ములే. ఆ పాపానికి పరిహారంగానే వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్నారు. ఖరీదైనటువంటి వైద్యశాలలన్నీ కూడా ధనవంతులతోనే నింపబడుతున్నాయి. వైద్య ఖర్చుల కోసం ఇతర దేశాలకు సైతం పరుగులు పెడుతున్నారు. విపరీతంగా ధనాన్ని వెచ్చిస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఆనందంగా జీవించినట్లే కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్థిక వనరులు అవసరమే, కానీ అవే ప్రధానం కానే కాదు. ఈ విషయాన్ని గురించి మీరు తెలుసుకోగలిగితే ప్రమాదం నుంచి బయటపడ్డట్లే. ఈ విషయాన్ని గురించి మీరు తెలుసుకోకుండా, అవగాహన లేకుండా ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరే. కాబట్టి బిడ్డలారా, ఖండబలాన్ని అర్ధబలాన్ని సమన్వయం చేసుకొని సమతుల్యంలో, సమత్వంలో, సాత్వికతలో జీవించే విధంగా జీవిత ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.